అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సంకల్పమే బలం. సుమారు 2000 సంవత్సరాల కిందట పురాతన గ్రంథములలో ఉల్లేఖించబడిన ఒక కథ ఉన్నది. ఆ కథ ఏమంటే, అది కథ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది. శ్రీ గౌడపాదాచార్యుల వారు తన గ్రంథంలో దీనిని ఉదహరించారు. ఒక గబ్బిలం ఉండేది. పైకప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలకిందులుగా వేలాడబడి ఉంటుంది. ఎక్కువగా చీకట్లో గుహల్లో ఉన్నట్లుగా వర్ణన ఉంటుంది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకొని పోయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చిపోయే వాళ్లతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకుపోయాయో వెంటనే పని మొదలుపెట్టింది. ఏమి పని మొదలుపెట్టింది? తన ముక్కుతో సముద్రము నీరు నింపుకొని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకుపోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడా అదే పని చేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు. ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింపచేయగలదా చెప్పండి? కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం, దృఢత, పౌరుషం, ఎంతటి ప్రయత్నం! దాని రోమ రోమంలో నిండిపోయింది. దేశ దేశాల నుండి పక్షులు రావడం మొదలుపెట్టాయి. మా బంధుమిత్రుడు అంటే పక్షి జాతికి చెందిన ఒకడు సముద్రుడిని శుష్కింపజేసే దృఢ సంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్న ప్రాణి మనసులో ఎంత ఉత్సాహం! ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపచేయడానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయట. పద నేను చూస్తాను అని గరుడు కూడా వచ్చాడు. దీని అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతాపూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడా తప్పక లభిస్తుంది, యుక్తి కూడా దొరుకుతుంది, బుద్ధి కూడా స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చేయగలగడమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు, వివేచననిచ్చేవాళ్ళు వస్తారు. గరుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడు ఇలా అన్నాడు: ఓ సముద్రమా, మా వారంతా ఇన్ని పక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపచేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి, క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నా తడాక అని గరుడు సముద్రం పైన తన రెక్కలతో 2-3 సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడయ్యాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచ్చాడు. దానికి తన గుడ్లు లభించాయి. దీని అభిప్రాయం ఏమిటంటే, ఎంత పెద్ద పనైనా సరే సంకల్పించి మన శక్తి కొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆ పని చేయడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే భగవంతుడు అంటాడు: ఓ బుద్ధిశీలులారా, లేవండి, జాగృతులు కండి. మీ జీవితంలో అగ్నిని అంటే తేజస్సు ప్రజ్వలింపచేయండి. తేజోవంతులు కండి, ప్రకాశవంతులు కండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు, పదండి ముందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.